హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పిచ్చినా అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పిచ్చినా అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు చేయొద్దని ఆంక్షలు కూడా విధించారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్లో వినాయకులను నిమజ్జనం చేయడానికి కూడా గతంలో న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఈ సంవత్సరం మాత్రం హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వేయకూడదని చెప్పి అటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా కంచెలతో పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ముఖ్య గమనిక అంటూ జిహెచ్ఎంసీ అధికారులు ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై ఎలాంటి గణేష్ విగ్రహాలు కూడా నిమజ్జనాలకు అనుమతి లేదంటూ కూడా అటు పోలీసు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కలిసి కూడా ఇక్కడ కంచెలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నిన్నటి నుంచి నిన్న 3వ రోజు కావడంతో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ సందడిగా నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను కూడా నిమజ్జనాలు అయితే చాలు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా జనాలతో అంటే భక్తులతో కిక్కిరిసిపోయేది. కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని చెప్పేసి గతంలో ఏదైతే అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దానికి తీర్పు ఇవాళ మధ్యాహ్నం వస్తున్న తరుణంలో ఇప్పటికే పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మొత్తం హుస్సేన్ సాగర్ సరౌండింగ్ అటు ఇక్కడ నిమజ్జనం చేయకూడదని చెప్పేసి అక్కడ ఎన్టీఆర్ మార్గ్ నుంచి అటు నెక్లెస్ రోడ్ వైపు కూడా విగ్రహాలను కూడా మొత్తానికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ కూడా చిన్న చిన్న బ్యానర్లు కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటు సైడ్ విగ్రహాలను తీసుకురావద్దు, ఎవరు కూడా ఇక్కడ నిమజ్జనం చేసే పరిస్థితి లేదు. ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ అటువైపే నుంచి కూడా క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. ఏది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ మొత్తానికి
గతంలో చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ వైపే మొత్తం ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేసేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడికి వచ్చిన అంటే ఇక్కడ ఇటువైపు వచ్చే గణేష్ విగ్రహాలను పూర్తిగా అటు ఆ ఎన్టీఆర్ మార్గు నెక్లెస్ రోడ్ వైపే అటు రూట్ మ్యాప్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సింధురా. అయితే ఉదయ్, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకి ఏర్పాటు లేకపోతే మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి? అదే ఆల్టర్నేట్ అంటే ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఆ రూట్ నుంచి పూర్తిగా అటు సైడ్ నెక్లెస్ రోడ్ వైపు కూడా చిన్న కుంటలను ఏర్పాటు చేసి అక్కడక్కడ కూడా నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రత్యేక చొరవతో తీసుకొని కూడా అటువైపు పంపించే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా బార్గేట్ల విషయానికి వస్తే ఇక్కడ తరలించేందుకు అంటే ఈ ట్యాంక్ బండ్ వైపు రాకుండా కూడా మొత్తానికి బందోబస్తు పోలీస్ శాఖ వారితో కూడా బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చే విగ్రహాలను కూడా అటువైపు మళ్లించే దిశగా కూడా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన ఇప్పటికే మన నెక్లెస్ రోడ్ వైపు వెళ్తే చిన్న చిన్న కుంటల వైపు కూడా ఏర్పాటు చేశారు సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.